హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈ పూట ఏదైనా టిఫిన్ ఏమన్నారు ఈయన. ఇంకా నైట్ పూట టిఫిన్ ఈ 3 రోజులు మా ఇంట్లో ఏంటంటే టిఫిన్. ఇంకా దాని మూలంగా ఇంకా పల్లీలు తీసుకొచ్చారు చట్నీ చేయడానికి. ఇంకా చక్కెర అయిపోయింది, చక్కెర పట్టుకుని వచ్చారు. ఇంకా అలాగే పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చారు. ఆయనకైతే కనుక టీ పెడుతున్నాను. ఇంకా మిగతా పాలు అయితే కనుక ఇంకా కాచేస్తున్నాను. ఇంకా మిగతాయి ఇంకా మధ్యాహ్నం అయితే ఇడ్లీ పిండి రుబ్బేసాను. ఎండకి ఊరిని పులిచిపోద్ది కదా, మధ్యాహ్నం రుబ్బాను. బాగానే పొంగింది పిండి అయితే కనుక. ఇంక పూట టిఫిన్ అయ్యింది. వాళ్ళ డాడీని వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తెమ్మన్నారు. ఐస్ క్రీమ్ కొట్టంట, ఆగరా, ఐస్ క్రీమ్ కొట్టంట లేదంట. దాని మూలంగా వాడైతే కనుక ఏడుస్తున్నాడు. ఇంకా పిల్లల్ని కొట్టుకాడికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోమంటే కనుక వాళ్ళకి నచ్చిన ఏమైనా తెచ్చుకుంటారు కదా. ఏం కావాలి అట్లతో? పల్పి జ్యూస్, ఇంకా థమ్స్అప్లో అయితే తాగకూడదు. ఆ జ్యూస్ అంటుండే చిప్స్ ప్యాకెట్ పెట్టరు. ఇవి తెచ్చారండి ఈయన. వస్తా పిల్లలకి ఏం అక్కడ ఐస్ క్రీమ్ లేదన్నారు కదా అని పట్టుకొచ్చారు. ఇవి అయితే అంటే వద్దంట, వాళ్ళిద్దరికి నచ్చవంట. ఇంక ఏడుస్తున్నారని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆడ ఏడుస్తూ ఉంటే కనుక నాకు ఇంట్లో పని అవ్వదు. ఇంకా అందుకని వాళ్ళ అక్కని పంపి తెల్లి తీసుకొస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బూస్ట్ వేసుకుంటాను నేను టీలో అని. మీ ఎవరికైనా అలవాటు ఉందా? నాకైతే కొంచెం ఇది వేసుకుంటే టీ తాగాలని అనిపిస్తుంది. బయట చూసారా చల్లగా ఉంటుంది. సాయంత్రం పూటలో చాలా చల్లగా ఉంటుంది. గాలి వేస్తే బాగా వేస్తుంది. ఓపెన్ ప్లేస్ కదా, పగలంతా కొంచెం ఎండగా ఉంటుంది కానీ నైట్ మాత్రం చాలా బాగుంటుంది. కాదు పండు, రేపు వెళ్ళాక చక్కగా తినేసి వచ్చేస్తారు కదా. మరి రేపు పొద్దున్న మాకేంటి కూర? మీ పిల్లలకి చిన్న ఇడ్లీలు ఎవరికైనా ఇష్టం ఉన్నాయా? మా పిల్లలకి అయితే చిన్న ఇడ్లీలు భలే ఇష్టంగా తింటారు. వాళ్ళు అయితే కనుక ఇందులోకే సాంబార్ అంటే ఇంకా ఇష్టంగా తిన్నాను. కానీ సాంబార్ లేదు, చట్నీతోనే తినాలి. ఇడ్లీ పాత్ర వచ్చి ఎప్పుడుదో అండి, మా రెండో అక్క పెళ్ళి అవ్వకముందు, మా చిన్నప్పుడుది చెప్పాలంటే. ఇప్పటికీ అలాగే వాడుకుంటున్నాను జాగ్రత్తగా. ఒక జ్ఞాపకం ఇది మాకు. మా అమ్మ అప్పుడు వద్దు ఆగు. ఎప్పుడూ కూడా చట్నీకి మీకు వేసిన గుడి చట్నీ హైలో పెట్టి మనం గుళ్ళు తొందరగా అయిపోయి లేపేసుకుంటే కనుక చట్నీ టేస్ట్ బాగోదని చెప్తున్నాను కదా. సిమ్లో పెట్టుకొని ఇలాగా సన్న మంట మీద వేయించుకుంటే గుళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం చింతపండు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారు కదా, ట్రై చేయడం చాలా బాగుంటుంది. నా మొహం చూసి ఏమనుకోకండి. 2 సార్లు దాన్ని పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం మళ్ళీ స్నానం చేసి అనేసరి ఈ ఎండకి జిడ్డు కట్టేస్తుంది. నాది కొంచెం ఆయిల్ స్కిన్, దాని వల్ల జిడ్డు కట్టేస్తుంది. మీరు ఒక్కొక్కసారి అనుకోవచ్చు ఈ అమ్మాయి ఇంత జిడ్డు కావాలి చేసేస్తుంది వీడియోస్ అని. ఎన్నిసార్లు దాని చేసి నాకు గంటకు మళ్ళీ నా మొహం అంతా జిడ్డు కట్టుతుంది. రెడీ అండి. ఇది తాలింపు వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తాలింపు వేస్తే తినరు. దాని మూలంగా వాళ్ళకి తాలింపు వేయను, ఇష్టపడరు కాబట్టి. మనం వేడి ఇడ్లీ రెడీ. వీళ్ళు ఎంతమందికి ఇడ్లీ పల్లీ చట్నీ కాంబినేషన్ ఇష్టం కామెంట్ చేయండి. చాలా చాలా స్లోగా తిను. వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నారు, పడుకుంటాకండి పిల్లలు. వెళ్తామన్నారు. సాయి నాకు బాయ్ చెప్పు. పొద్దున్న వచ్చినే ఇంకా తినేసారు, టిఫిన్లు అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్తున్నారు.